కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. గత 15 రోజులుగా నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోయాను. దానికి కారణం ఏంటంటే బాగా దగ్గు జలుబు. అయినా మీతో ముచ్చటించాలి, ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన అనేక విషయాలు మీతో చర్చించాలా అని చెప్పేసి ప్రయత్నం చేశాను, కానీ చర్చించలేకపోయాను. కానీ ఈ నెల మే 7 నుంచి మే 10, 11 తారీఖు వరకు జరిగిన ఆపరేషన్ సింధూర్ ఒక చిన్నపాటి యుద్ధంలో అనేక చిత్ర విచిత్రాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాంట్లో ఒక్క విషయాన్ని మీతో చర్చించాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ అంశం ఏంటి అని వివరించే ముందు ఆ అంశానికి సంబంధించిన న్యూస్ అంతా కూడా నేషనల్, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఛానల్స్లో వచ్చాయి, మీడియాలో కూడా వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది. బహుశా తెలుగులో అయితే నేను గమనించలేదు. కాబట్టి ఆ విషయాన్ని మీతో డిస్కస్ చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, ముజఫరాబాద్. అయితే వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ సైన్యాన్ని కేంద్రీకరించారు. సైన్యం ఎట్లాగో భారతదేశము ఆక్రమిత కాశ్మీర్లో దాడి చేస్తుంది, ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించారు. కానీ భారతదేశం ఆక్రమిత కాశ్మీర్లోని ప్రాంతాలపైననే కాకుండా 11 ఎయిర్ ఫీల్డ్స్ పైన దాడి చేసింది. వైమానిక స్థలాలు అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎయిర్పోర్ట్స్, అట్లాగే వాళ్ళ హ్యాంగర్స్, విమానాలను దాచిపెట్టేటటువంటి ప్రదేశం, ఇక్కడంతా దాడి చేసింది. అట్లాగే మిసైల్స్తో కూడా దాడి చేసింది. ముజఫరాబాద్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని. అక్కడ అనేక బ్రిగేడ్లను పాక్ సైన్యం మోహరించింది. బ్రిగేడ్ అంటే కనీసము 3000 నుంచి 6000 మంది సైన్యముతో కూడిన ఒక గ్రూప్. ఆ బ్రిగేడ్కి అధిపతి బ్రిగేడియర్. దీంట్లో 3 బెటాలియన్స్ ఉంటాయి. 3 బెటాలియన్స్ కలిపి ఒక బ్రిగేడ్. ఒక్కొక్క బెటాలియన్లో 900 మంది సైనికులు ఉంటారు. ఇక్కడ రకరకాలైన గన్స్, షెల్స్, అట్లాగే ట్యాంక్స్ ఇవన్నీ కూడా మోహరించి ఉంటాయి. అయితే భారతదేశము పెద్ద ఎత్తున 75వ బ్రిగేడ్ పైన దాడి చేసింది. మరి ఏ మిసైల్ని వాడారో పెద్దగా డిస్కస్ చేయలేదు. బహుశా బ్రహ్మోస్ అయి ఉండవచ్చును అని చెప్పేసి వెస్టర్న్ మీడియా చెప్తుంది. బ్రహ్మోస్ మిసైల్స్ దాడి చేయగానే పెద్ద ఎత్తున భవనాలన్నీ కుప్పలుగూలాయి, పేకమేడల్లాగా కూలిపోయాయి. దాంతో ఆ బ్రిగేడ్ అధిపతి బ్రిగేడియర్ ఉస్మాన్ అట ఆయన పేరు. ఆయన ఆ ప్రాంతం వదిలి పరుగు భయంకరంగా పరిగెత్తిపోయి బ్రిగేడ్ని వదిలిపెట్టేసి ఎక్కడో మస్జిద్లో తలదాచుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. సరే, ఇదంతా ఎట్లా బయటకు వచ్చిందంటే, తర్వాత దాని కింది అధికారి ఒక రేడియో మెసేజ్ పై అధికారికి, అంటే మిలిటరీలో మెసేజెస్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి ఒక డిఫరెంట్ రేడియో ట్రాన్స్పాండర్ని యూజ్ చేస్తూ ఉంటారు. మా బ్రిగేడియర్ సాబ్ భారతదేశము దాడి చేయగానే పరిగెత్తుకుని పోయి మస్జిద్లో దాచుకున్నాడు, ప్రార్థనలు చేస్తూ అక్కడే పడుకున్నాడు. తర్వాత దాడి జరిగిన తర్వాత కూడా నేను ఆయనతో కాంటాక్ట్ అయ్యాను. అయినా కానీ సార్ ఆఫీస్ ఓపెన్ చేయొచ్చా, ఇప్పుడు ఎంత నష్టం జరిగిందో మనం లెక్క చూసుకుందాం, ఇవాల్యుయేట్ చేద్దాము అంటే, నేనైతే రాను, పూర్తిగా క్లియర్ అయిన తర్వాతనే వస్తాను, నువ్వు కూడా వదిలిపెట్టేసి పారిపో, ఏం పర్లేదు తర్వాత చూసుకోవచ్చు అని చెప్పాడట. ఆ విషయము పెద్ద ఎత్తున మీడియాలో కవర్ అవుతుంది, ఆ రేడియోలో కూడా వచ్చిందంట. ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. చూడండి వాళ్ళ ధైర్య సాహసాలు ఎంత గొప్ప, పరాక్రమం ఎంత గొప్పదో. వీళ్ళు అంటే పాకిస్తాన్ సైనికులు యుద్ధం తప్ప వ్యాపారాలన్నీ చేస్తారు, పెద్ద వ్యాపారవేత్తలు. వాళ్ళు రోడ్స్ వేస్తారు, రైల్వే లైన్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి, రోడ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, వ్యవసాయం వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి, టెక్స్టైల్స్, నేను చెప్పాను ఇంతకుముందు చాలాసార్లు మీకు, శానిటరీ నాప్కిన్స్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని రకాలైన వ్యాపారాలు పై అధికారులు మిలిటరీలో చేస్తారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి వాళ్ళకు దాపరించింది. పైగా ఒకవేళ పూర్తి యుద్ధమే కనుక కొనసాగి ఉంటే ఈ పాటికి పాకిస్తాన్ నేలమట్టమయ్యి ఉండేది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి వారి మాటలు మాత్రం భయంకరంగా ఉంటాయి. నిజంగానే అంత ధైర్యం ఉందా అని మనకు భయం అవుతుంది. నా వరకైతే భయం అవుతుంది.
ఒకవేళ మీరు గనక సింధు జలాలను గనక ఆపితే అక్కడ మీ హిందువుల యొక్క రక్తం బారుతుంది. మేము దాడి చేస్తే హిందువుల శవాలను కాల్చడానికి కట్టెలు కూడా సరిపోవు అని చెప్పి నోటికొచ్చిన మాటలన్నీ కూడా, సరే ఉగ్రవాదులు మాట్లాడితే అది వేరు, సైనికాధికారులు, రాజకీయ నాయకులు ఒక్కరేంటి, అన్ని వర్గాలకు అన్ని రంగాలకు చెందిన వారు మాట్లాడడం జరిగింది. చూడండి ఇప్పుడు పరిస్థితి ఏమైందో. ఒక్క 5 రోజుల దాడితో పాకిస్తాన్ వెన్ను సహజంగానే విరిగింది, చైనా ఆయుధాలు కుప్పగూలాయి, అమెరికా యొక్క F-16లు కూడా కుప్పగూలాయి. కాబట్టి ఈ యుద్ధము 3 అణ్వాయుధాల దేశాలు, ఒకటి పాకిస్తాన్ ఎట్లాగో, రెండోది చైనా, మూడోది అమెరికా, ఆ 3 దేశాలకు కూడా భారత్ పెద్ద ఎత్తున గుణపాఠము చెప్పినట్టు అవుతుంది. ఫ్రెండ్స్, నిజంగానే నేను ఇచ్చిన కాంటెంట్ కనుక మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వారిని వారిని వ్యూ చేయమని చెప్పండి. ఒకవేళ వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. జై హింద్.